హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో మనం యాజ్ యూజువల్గా చాలా పార్ట్స్ రిలీజ్ చేస్తాం ఆర్ఆర్బీ జేఈకి సంబంధించి. ఈ ఫ్యూ 20 క్వశ్చన్స్ మరి ఈ వీడియోలో చూద్దాం. అలాగే రూపా ఐఏఎస్ అకాడమీ మనకి చాలా కంటెంట్ రిలీజ్ చేస్తుంది. నేను ఎకనామిక్ సర్వే ఏడబ్ల్యూఏఈ వాళ్ళకి రిలీజ్ చేశాను. నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి. సో రూపా ఐఏఎస్ కంటెంట్స్ మోర్ సఫిషియంట్ ఫర్ ఆల్ ఎగ్జామినేషన్స్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్. మనం చెత్త లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం వెళ్తూ ఉంటాం. సో ఈ 20 క్వశ్చన్స్లో ఈరోజు చూద్దాం. In whose court was Chanakya a minister lived? Chandragupta Maurya, Dasharatha Maurya, Ashoka, Bindusara. ఇప్పుడు చంద్రగుప్త మౌర్యుడు తర్వాత బిందుసారుడు తర్వాత అశోకుడు గ్రాండ్ సన్ దశరథ మౌర్య. అశోకుడు యొక్క గ్రాండ్ సన్ అనమాట. ఈ చాణక్యుడు దీన్ని కౌటిల్య అంటాం. కౌటిల్య అంట. ఈయన బుక్ అర్థశాస్త్ర. ఈ అర్థశాస్త్ర అనే బుక్లో మనకి ఈ చంద్రగుప్త మౌర్యుడు తన శిష్యుడైన చంద్రగుప్త మౌర్యుడు గురించి చెప్తాడనమాట. ఈ చంద్రగుప్త మౌర్యుడు ఒక మొర అంటే దేవదాసి కుమారుడు అనమాట. ఆయన తీసుకొచ్చి విద్యలు నేర్పించి ఈయన మనకి ఒక ప్రయోజకుడిగా తీర్చిదిస్తాడు చంద్రగుప్త మౌర్య. అందుకని చంద్రగుప్త మౌర్యుడికి ఆయన మినిస్టర్ ఆయనే, గురువు ఆయనే. అలాగే బింబిసర కాదు, బింబిసర అంటే హరియంక డైనెస్టీ. అది బింబిసర హరియంక డైనెస్టీ. ఇది బిందుసర ద ఫాదర్ ఆఫ్ అశోకుడి గ్రాండ్ సన్ దశరథ. ఓకే, సో ఇదొకటి మనకి. అదేవిధంగా ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఈజ్ ద లాంగెస్ట్ బీచ్ ఇన్ ఇండియా లొకేటెడ్? సో కొచ్చిన్, ముంబై, చెన్నై. అలాగే ఆన్సర్లు ఏమి ఇచ్చాడు? మంగళూరు. ఇక్కడ చూస్తే వరల్డ్ సెకండ్ లాంగెస్ట్ బీచ్ మెరీనా బీచ్ ఎక్కడుంది? ఇది చెన్నైలో అనమాట. మెరీనా బీచ్ చెన్నై ఆన్సర్. ఓకే, వరల్డ్లోనే సెకండ్ ప్లేస్. అది వరల్డ్లోనే సెకండ్ ప్లేస్. ఓకే, అలాగే వాట్ ఈస్ ద అక్యుపెంచర్ అంటే ఏంటి? ఇది యాన్షియంట్ చైనీస్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఒక ట్రీట్మెంట్ లాంటిది. దీనివల్ల పెయిన్ రిలీజ్ అవుతుంది, పెయిన్ రిలీఫ్. చూడండి, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది, పెయిన్ రిలీఫ్ అవుతుంది. ఇది అక్యుపంచర్ అంట అనమాట. అంటే సూదులతో పొడుస్తూ ఉంటారు. ఓకే, అలాగే ఓనం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్. కేరళ మనకు తెలిసిందే ఓనం. గార్బా అయితే గుజరాత్ వస్తుంది. ఓకే, తర్వాత హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇనాగ్రేటెడ్ ది డిఫో బ్రిడ్జ్ ఇన్ 2019? ఇది నిర్మలా సీతారామన్ ఆన్సర్. ఈ డిఫో బ్రిడ్జ్ చిపు రివర్ మీద ఉంది, అరుణాచల్ ప్రదేశ్లో. చిపు రివర్ అప్పుడు కరెంట్ అఫైర్కి వచ్చింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ వాజ్ ద హోస్ట్ ఆఫ్ మెన్స్ హాకీ వరల్డ్ కప్ 2018? అప్పట్లో ఇది ఇండియా. అలాగే కిరణ్ బేడి ఈజ్ ద ప్రెజెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పుదుచ్చేరి. ఇప్పుడేమో కైలాసనాథన్. ఓకే, ద సబర్మతి రివర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ విచ్ ఇండియన్ స్టేట్? సబర్మతి రివర్ అట. ఇక్కడ చూడండి, గుజరాత్ ఇచ్చాడు, రాజస్థాన్ ఇచ్చాడు, ఉత్తరప్రదేశ్, బెంగాల్. రాజస్థాన్లో పుట్టి గుజరాత్లో గల్ఫ్ ఆఫ్ కాంబాట్ వద్ద కలుస్తుంది అనమాట. 371 కిలోమీటర్స్. అలాగే ఇది ఆరావళి హిల్స్లో ఆరిజిన్ ఉదయపూర్ దగ్గర, రాజస్థాన్. 371 కిలోమీటర్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అనమాట. అంటే రాజస్థాన్ పుట్టి గుజరాత్లో కలుస్తుంది. రాజస్థాన్, గుజరాత్ అనమాట. ఓకేనా, గల్ఫ్ ఆఫ్ కాంబాట్ దగ్గర కలిసిపోతుంది అనమాట. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. మనం వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ చూస్తే మన ఇండియాలో అంతా మీరు వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ చూస్తే ఈ ఆరావళి హిల్స్లోని లూని, రాన్ ఆఫ్ కచ్, ఆరావళిలోని గల్ఫ్ ఆఫ్ కచ్ ఆర్ గల్ఫ్ ఆఫ్ కాంబే, సబర్మతి. ఇక్కడ మహి, మధ్యప్రదేశ్లో మహి, ఇది కూడా గల్ఫ్ ఆఫ్ కాంబే ఆర్ గల్ఫ్ ఆఫ్ కచ్. తర్వాత ఇక్కడే నర్మదా, ఇక్కడే తాపి, ముల్తాయి హిల్స్. ఇవన్నీ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్సే. ఇవన్నీ కలిసేది గల్ఫ్ ఆఫ్ కాంబాట్ ఆర్ గల్ఫ్ ఆఫ్ కాంబే. ఒక్క లూని మాత్రం రాన్ ఆఫ్ కచ్ అనమాట. ఓకే, second Fair Plan that called for the establishment of socialist pattern of society was commonly referred to as the. ఇప్పుడు సోషలిస్ట్ ప్యాటర్న్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఏమో 1948,
మిక్స్డ్ ఎకానమీ అంటాం, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనమాట మిక్స్డ్ ఎకానమీ. 56లో ఏం చేశారు, సోషలిస్టిక్ ప్యాటర్న్, లైసెన్స్ రాజు అంటాం, అంటే గవర్నమెంట్ ప్రైవేట్ని తొక్కేసింది అనమాట. ఇండస్ట్రీస్ కూడా ఇచ్చాం, అది గవర్నమెంట్ ఇండస్ట్రీస్. దీంట్లో సెకండ్ దాంట్లో ఏంటంటే మహల్నోబిస్ ప్లాన్ అంటాం దాన్ని. ఫస్ట్ ఏమో హరోడ్ డోమర్ ప్లాన్, ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ హరోడ్ డోమర్, సెకండ్ మహల్నోబిస్ అనమాట. సెకండ్ 5 ఇయర్ ప్లాన్ అంటే బోల్డ్ ప్లాన్ అంటాం, బిగ్ పుష్ ప్లాన్, రష్యన్ మోడల్ పాలే. ఎక్కువ పెట్టుబడులన్నీ కూడా ఒకే సెక్టర్లో పెట్టి కోర్ సెక్టర్లో మనకి ఎకానమీని పుష్ చేయాలి, కానీ ఫెయిల్ అయిందనమాట. సో బిగ్ పుష్ బోల్డ్ ప్లాన్ అంటాం. ఓకే. Who among the following won the Malaysian Open 2019 title? Lindon. Okay, అప్పుడు కరెంట్ అఫేర్ వదిలేసేయండి. అట్ ప్రజెంట్ ద మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ ది రాజ్యసభ ఈజ్, యాక్చువల్గా రాజ్యాంగం ప్రకారము 250, ఇది ఇలా అట్ ప్రజెంట్ అనకూడదు, ఇది తప్పించారు. ద మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ ది రాజ్యసభ 250, ప్రజెంట్ 245. 238 స్టేట్స్ యూటీస్, 12 నామినేటెడ్ బై ప్రెసిడెంట్ ఫ్రమ్ వేరియస్ డిస్టింగ్విష్డ్ ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, ఇలా. ఓకేనా. Miss Dhoni is the only captain in the world to have won all the last major ICC trophies. 3 అనమాట, 2007, 2011, 2013 అనమాట. 3 వచ్చినాయి ఆయన ఆధ్వర్యంలో. Who was the first woman chief minister of a state in India? సుచితా కృపలాని, ఎస్, యూపీ చీఫ్ మినిస్టర్. 63, 67 చేశారు. రాజ్కుమార్ అమృత్ కౌర్ 47లో ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఆమె. సరోజిని నాయుడు ఫస్ట్ యూపీ గవర్నర్ ఆమె. విజయలక్ష్మి పండిట్ అంబాసిడర్ టు ఫస్ట్ రష్యా, యుఎన్ జనరల్ అసెంబ్లీకి మనకి ఆమె ప్రెసిడెంట్గా కూడా ఫస్ట్ యాక్ట్ చేశారనమాట. ఓకే, ఇండియా నుంచి. ఇన్ విచ్ సిటీ ఈజ్ ద ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లొకేటెడ్? ఇందిరాగాంధీ, న్యూఢిల్లీ. కోల్కతా డమ్ డమ్, నేతాజీ అంటున్నప్పుడు కోల్కతా ఓల్డ్ నేమ్ డమ్ డమ్, నేతాజీ అంటున్నాం. ఓకే. న్యూఢిల్లీ పాలెం, దీన్ని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు. ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చెన్నై అన్నాదురై, చెన్నై అన్నాదురై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే, ఇది. అలాగే వెన్ వాజ్ ద వరల్డ్ ఎర్త్ డే అబ్జర్వ్డ్? వరల్డ్ ఎర్త్ డే అట్ April 22. ఇది థీమ్ ఈ సంవత్సరం ప్లానెట్ అండ్ వర్సెస్ ప్లాస్టిక్, ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ ఈ సంవత్సరం థీమ్ అనమాట. సో అలాగే 22 మార్చ్ 22 ఇచ్చాడు. మార్చ్ 22కి అయితే ఉంది వాటర్ ఫర్ పీస్, వరల్డ్ వాటర్ డే అనమాట, మార్చ్ 22. ఓకే, ఈ 2 ఇంపార్టెంట్, అవే చెప్పిన మీకు, మిగతా అవసరం లేదు. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ది ఒలింపిక్స్ 2020? మీకు తెలుసు, ఇప్పుడు జపాన్లో జరిగింది, ఇప్పుడు 2024లో ప్యారిస్, ఎంతమంది కూడా వచ్చింది, రిపీట్ అయింది, ప్యారిస్లో జరిగింది, ఫ్రాన్స్ ప్యారిస్లో జరిగింది. ఓకే. Birbal was a member of the which Mughal emperor's court? షాజహాన్, హుమయూన్, అక్బర్, బాబర్. అక్బర్ ఆస్థానంలో బీర్బల్ ఉండేవాడు. ఓకేనా. ఈ మొఘల్ సామ్రాజ్య ఫౌండర్ ఎవరంటే బాబర్ తర్వాత హుమయూన్. బిలిగ్రామ్ చౌసా, ఈ 2 యుద్ధాల్లో హుమయూన్ ఓడిపోతాడు అనమాట. ఓకేనా. సో అలాగే షాజహాన్, జహాంగీర్ తర్వాత వస్తాడు షాజహాన్. లాస్ట్ ఎర్లీ కాకపోతే మన ఎర్లీ మొఘల్స్లో ఔరంగజేబ్ లాస్ట్ 1707లో చనిపోతాడు అనమాట. అక్కడి నుంచి మనకి మిడియవల్ ఎండ్ అయ్యి మోడర్న్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా, డెత్ ఆఫ్ ఔరంగజేబ్. ఓకే. సో ఇది. అలాగే వాజ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్ స్టేట్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ నిత్యానంద స్వామి. 2000 ఇయర్లో ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయినప్పుడు ఆయనే అనమాట. ఓకే. Ghumar is a traditional as well as an enthusiastic folk dance of గుజరాత్ అయితే గార్బా వస్తుంది, ఘూమర్ రాజస్థాన్ ఇది. అలా కేరళలో కుడియట్టం, సిక్కింలో చాబ్రుంగ్ మారుని, సిక్కిం చాబ్రుంగ్ మారుని, కుడియట్టం కేరళ అనమాట. ఓకే. సో ఇవి ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్, మిగతావి మేము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్. అదేవిధంగా ఎవరైతే ఏడబ్ల్యూ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా సక్సెస్ మీట్ పెడుతున్నాను అని చెప్పాను ఆల్రెడీ నేను. దాంట్లో ఒక ఇది కూడా ఉంది, ఒక మీకు లింక్ కూడా ఉంది, ఇంతకుముందు వీడియో చేశాను.
సో వీఆర్ ప్లానింగ్ టు కండక్ట్ ఆన్ September 15th. ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే రోపా స్టూడెంట్స్ అయి ఉంటే యూ కెన్ కమ్. September 15th మళ్ళీ ఒక వీడియో చేస్తాను, ప్లేసు ఎవరు వస్తున్నారు ఏంటనేది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.